ప్రశాంత్, అయితే ఈ రోజు ఉదయం 10 గంటలకి సచివాలయంలో ఆర్టీసీ ఉద్యోగులతో కూడా మాట్లాడడానికి ఇటు అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. మరి దానికి సంబంధించి ఇప్పుడు ఈ ఇష్యూ కూడా ఇటు శంకర్ గౌడ్ మరణించిన రోజే ఈ రోజు వాళ్ళకి అపాయింట్మెంట్ డే కావాలంటూ కూడా అక్కడ ఉన్న ఆర్టీసీ కార్మికులు అడుగుతున్నారు. సో ఓవరాల్ గా ఏ విధంగా ఉండబోతుంది? మొత్తానికైతే శంకర్ గౌడ్ మృతితోటి మాత్రం సమ్మె ఉధృతంగా మారింది అనేది చెప్పవచ్చు. ఏదైతే ఇన్ని రోజులు ప్రభుత్వంలో విలీన ప్రక్రియ అపాయింట్మెంట్ డే కోసం ఏదైతే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారో ఇప్పటికైనా శంకర్ గౌడ్ మృతి తేదీనైనా మాకు అపాయింట్మెంట్ డే గా ప్రకటించాలని మాత్రం కార్మిక లోకం అయితే చెప్తున్నారు. ఇక్కడ కార్మికులు వాళ్ళతో మాట్లాడుతున్నారు. చెప్పండి, ఈ రోజు పట్టి విక్రమార్క చర్చలు ఏ విధంగా ఉంటాయని ఆశిస్తున్నారు? గారితో ఈరోజు చర్చలలో ఖచ్చితంగా మాకు ఇవన్నీ పరిష్కారం చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాము. మరి నిన్న సాయంత్రం జరిగింది చాలా బాధాకరమైన విషయము. అది అసలు జీర్ణించుకోలేని విషయము. చాలా పేద కుటుంబము. దానిలో ఇవన్నీ సమకూర్చుకొని అన్ని ఆలోచన చేసి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తర్వాత వాస్తవానికి ఆయన చనిపోయిన చాలా పేద కుటుంబము ఎక్స్క్యూజ్ గా ప్రకటించి ప్రకటించి మరియు ఆయనకు ఈ తెలంగాణలో ఉన్న అన్ని 38,000 కార్మికులను అందరిలోనూ ఒక రోజు జీతం కేటాయించి ఆయనకి ఇవ్వాలని చెప్పని కోరుకుంటున్నాము. తర్వాత అలాగే నర్సంపేటలో కూడా ఆ బస్సు పరంగా ఒక శంకర్ గౌడ్ పరంగా ప్రకటించి మరియు ఆయన స్కాచ్ అక్కడ నిర్మించాలని చెప్పని నేను జాగ్రత్తగా కోరుకుంటున్నాను. అదే మనం చూస్తాము. చెప్పండి, శంకర్ గౌడ్ గారి మరణము మా కార్మిక లోకానికి చాలా తీరని లోటుగా మేము భావిస్తున్నాం. శంకర్ గౌడ్ గారి మరణం కేవలము నర్సంపేట డిపో డిఎం గారి హత్యగానే మేము ఇక్కడ భావిస్తున్నాం. రెండోది ఏంటంటే అతను ఆర్టీసీలో 2 దశాబ్దాల పైన చేసినాడు. ఇంతవరకు అతనికి ఉండడానికి నీటి లేదు. అంటే ఆర్టీసీ కార్మికుల దయనీయ స్థితి ఎక్కడుందో మేము అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి మేము దేనికి మీకు చెప్తున్నాము. రెండోది ఏంటంటే అతను బలవత్మరణం చెందిండు. అతని మరణానికి కారణం డిపో మేజరే కాబట్టి అతనికి ప్రభుత్వం నుంచి 2 కోట్ల ఎక్స్రేస్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అట్లాగే అతని కుటుంబంలో ఒక సూపర్వైజర్ క్యాడర్ లో ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటున్నాం. రెండవది ఏంటంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారు నిన్న కేబినెట్ కమిటీలో పెద్ద మనసు చేసుకొని మొట్టమొదటి ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలను కూలంకుశంగా చర్చించడం జరిగింది. రవాణా శాఖ మంత్రి గారు దీనికి అనర్హుడు, అతను ఏం చేయలేకపోతున్నాడు. గత నెల 13వ తారీఖున వాళ్ళు సమ్మె నోటీస్ ఇస్తే ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏం చొరవ తీసుకుని ఏం చేయలేదు. కాబట్టి ఇతను అనర్హుడు, ఇతను పనికిరాలని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారికి అది ఇవ్వడం జరిగింది. బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో వాళ్ళ ఆర్టీసీ కార్మికులకు దాదాపు అన్ని పెట్టిన డిమాండ్లన్నీ కూడా సానుకూలంగా చర్చించి యొక్క శంకర్ గౌడ్ గారిని మరణ దినాన్ని ఆర్టీసీ కార్మికులకు అపాయింట్ గా ప్రకటిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే శంకర్ గౌడ్ గారు చనిపోవడం అయితే ఇక్కడ చాలా బాధాకరమైన విషయం. నిన్న మొన్నటి వరకు మాలో మిత్రుడు, అతని కనీసానికి ఇప్పుడు ఇల్లు లేకపోవడం వల్ల అతని బిడ్డ ఇంటి కాడ అంత్యక్రియలు నిర్వహించాలంటే బిడ్డ మన బిడ్డ అయితే అల్లుడు అని అల్లుడు కాదని చెప్పేసి సమాజంలో తెలిసి ₹1 వచ్చినా కూడా మనకు అల్లుడు కొడుకు కాదని ఒక సామెత ఉంది. కాబట్టి అతను ఎట్లుండొచ్చు అని అంత దయనీయ స్థితిలో ఉన్నట్టు ఆర్టీసీ కార్మికులు పిచ్చుక మీద బ్రహ్మోత్సవాన్ని ప్రకటించినట్టుగా ఈ యొక్క ప్రభుత్వం యాజమాన్యము కుట్రలు చేస్తున్నది. ఇప్పటికి మేము డిపో మేనేజర్లందరికీ హెచ్చరికలు చేస్తున్నాం. డిపో మేనేజర్లారా, మీరు శాశ్వతం కాదు, ఇక్కడ శాశ్వతం మేము. ఎందుకంటే 24 గంటలు మా రక్తాన్ని చెమటగా చేసి మేము ప్రయాణికులను జారబోసే విధానం కాదు. ఒక్క పెన్ను పోటుతో నువ్వు మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చినావు. అది అమలు చేసింది ఎవరయ్యా? ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు. పాపం లేడీస్ 50 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్లకు శారీరక రుగ్మతల ద్వారా ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులన్నింటినీ పొట్టలో వదులుకొని 50 మంది ఎక్కే బస్సులో 120-150 మంది ఎక్కినా కూడా వాళ్ళు సర్వ్ చేస్తున్నారు. దాని ద్వారా నీ ప్రభుత్వం నిలబడుతుందని చెప్పేసి నేను గంటపని చెప్తున్నా. కాబట్టి నా చనిపోయిన కార్మికులకి ₹2 కోట్ల కంపల్సరీ ఎక్స్ప్రెస్ ప్రకటించినప్పుడే నువ్వు ఒక ముఖ్యమంత్రిగా గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రభుత్వ మేనేజ్మెంట్ మేము ఆయనతో చాలా రోజులు డ్యూటీ చేసిన నష్టం లేదు. చాలా మంచి వ్యక్తి, చాలా స్ట్రాంగ్ పర్సన్. కానీ అంత స్ట్రాంగ్ పర్సన్ ఇట్లా అంటే మేనేజ్మెంట్ ఆయన అట్లా చేసుకోవడానికి ప్రోత్సాహం కల్పిస్తాను. మరి ఇంకెంత మంది చనిపోతే ఇస్తారో చెప్పండి. మేమందరం లైన్ గా నిలబడి మరి చేసుకుంటాం. మేము అక్కడ హైదరాబాద్ వచ్చి మేము నిలబడి చేసుకుంటాం. ఇంతమంది చావండు 50 అంతా నంబర్ ఇవ్వండి. ఆ నంబర్ వల్ల మంచి జరుగుతుంది అంటే మేము ముందుండి అప్పుడు 1200 మంది చనిపోయారు. ఇప్పుడు 100 మంది తీసుకుంటాం. మిగతా మా 10,000 మంది కార్మికులన్నా బాగుంటుంది.
హత్య, ఇది మేనేజ్మెంట్ హత్య. డిఎం అందరూ కూడా గుర్తుంచుకోవాలి. మీరు ఇవాళ ఒక్కరోజు ఈ డిపోకు డిఎం ఉంటారు, మీరు వెళ్ళిపోతారు. ఈ డిపో మాది, మేము చేస్తేనే డిపో. మేము లేని ఒక బస్సు నడవది, 1 రూపాయి మీ డిపోకు రాదు. మేము ఉంటేనే మీరు చెప్పింది చెయ్యండి, కానీ ఎక్కువ చెయ్యద్దు దయచేసి. మేము ఉందామంటే కనీసం మాకు ఒక ఎండలు ఎండుతున్నాం, మంచి లేకుండా మేము ధర్నా చేస్తాను. మేమేం బస్సులు ఆపట్లేదే, మేము ఎవరిని అడ్డుకుంటలేదే. అయినా కూడా మా మీద ఎందుకు ఇంత కక్ష మీకు? ఇవాళ హత్య మాత్రం గవర్నమెంట్ హత్య, మేనేజ్మెంట్ హత్య. ఆయనకు 2 కోట్ల ఎక్స్ప్రెస్ కలిగించాలి, ఆయనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి, ఆయన కొడుకు ఒక ఉద్యోగం ఇవ్వాలి. తర్వాత మా ఎమ్మటే మా ముఖ్యమంత్రి గారి మీద ఇప్పటికీ నమ్మకం ఉన్నది. దయచేసి ఇంత తొందరగా మాకు అపాయింట్మెంట్ డేట్, ఆయన చావే మాకు అపాయింట్మెంట్ డేట్ ఇవ్వాలి. సోనియా గాంధీ గారిని మీరు ఎట్లా గుర్తు పెట్టుకుంటారో, మాకు శంకర్ గౌడ్ కూడా మాకు అపాయింట్మెంట్ డేట్, ఆయన చనిపోయిన రోజు అపాయింట్మెంట్ డేట్ ఇవ్వాలి. ఇంతకు మించి మాకు మా జాబ్ కూడా ఏం కోల్పోతారు. మాకు అపాయింట్మెంట్ డేట్ ఇవ్వండి. మీరు జీతాల తర్వాత పెంచినా మంచిదే. మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, మాకు ఉద్యోగ భద్రత ఇవ్వండి. ఇవాళ ఆడవాళ్ళము 100 మంది మేము బస్ ఎక్కినా కూడా మేము ఎంత కష్టాలు పడతామో మీకు తెలియదు. దయచేసి మేము ఎన్నడూ బస్సు రోడ్డు మీదకి ఎక్కలే. ఇవాళ మేము కోరుకునేది ఒక్కటే న్యాయం, మా శంకరన్నకు న్యాయం జరగాలి. ఆయన ఆత్మ శాంతించాలంటే మీరు ఒక్కటే మమ్మల్ని గవర్నమెంట్ లో కలపండి. ఈ బయట నుంచి తీసుకొచ్చి 1000 రూపాయలకు 800 చేస్తే ఇప్పుడు ఒక ప్రాణం పోయింది. ఆ డ్రైవర్ తీసుకుపోయి బయట మీద రోడ్డు మీద ఎక్కిస్తే 50-60 మంది ప్రాణాలు పోతాయి. గవర్నమెంట్ ఎందుకు ఆలోచిస్తలేదు? ఇది 50 మంది చనిపోతే మరి వాళ్ళకి ఎంత కష్టం కావాలి, వాళ్ళ కుటుంబాలు ఎంత ఆగమైతే గవర్నమెంట్ ఆలోచించాలి కదా. మా గురించి ఆలోచించకుండా మేము ఓటేయలేదు అనుకుంటాడు. మరి ప్రజలైతే ఓటేసింది కదా. మేము బస్సులలో ప్రచారం చేయకపోతే మీరు గెలవపోదురు. ఇప్పుడు మహిళా మంత్రిగా సీతక్క మేము చేసే డ్యూటీలో మాకున్న సీతక్క అని చెప్తాను. ఎక్కడ పోయింది సీతక్క? ఈ ఆడవాళ్ళని కనబడతలేమా? 1 మంది కోటీశ్వరం చేస్తాం కదా, 1 మంది మేము మహిళలం కాదా? మేము కనబడతలేమా సీతక్కకు? ఈ రోజైనా మరి పొన్నం ప్రభాకర్ మరి ఆమెకు దగ్గర అన్న అని చెప్తది. ఎడిపోయింది సీతక్క? ఈ రోజైనా. సో ప్రశాంత్, మనం ఇక్కడ ఆర్టీసీ కార్మికులు అడుగుతున్నట్లు ఎంతో కష్టాలు పడుతూ మేము ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాం, కానీ మా డిమాండ్లను తీర్చాల్సిందే. ఈ రోజు శంకర్ గౌడ్ చనిపోయిన ఈ రోజునే మాకు అపాయింట్మెంట్ డే కూడా కావాలంటూ అడుగుతున్నారు. సో ప్రశాంత్, మనం అప్డేట్స్ కంటిన్యూ